తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబుతారు. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్తో మనం సమావేశం అవుతున్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా తరఫున డిప్యూటీ సీఎం గారు, బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. కడానికి కొండే వాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది. అధ్యక్ష, దాన్ని కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం, మీరు నిండుగా ఉన్నారు. ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు, స్ఫూర్తిని నింపుతున్నారు. మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు. నాకు వాళ్ళు చూస్తే అనిపించింది, ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాలు అమోఘం, బ్రహ్మాండంగా చేశారు. నిజమైన ప్రజాప్రతినిధిగా వెలిగే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడుండే బీజేపీ నాయకుల్ని, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 20 నెలల్లో ఓసారి నాకే అనిపిస్తుంది, మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చెయ్యాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం. విభజన జరిగింది 2014. రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు కానీ విభజన జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను, నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే, విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను. సరే, రాజకీయ కారణాలు జరిగిన తర్వాత దిశ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. ఇక్కడ రాజధాని లేదు, పట్టణ జనాభా తక్కువ, వ్యవసాయమే ఆధారం, దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది. ఆ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకుని మనం సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో అంత మునుపు నేను చేసిన అనుభవం కూడా నాకు గుర్తించుకొని దానికంటే ఇంప్రూవ్డ్ వర్షన్ తేవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 14-19 ఈ అసెంబ్లీ దగ్గర 1 year
ఆ లోపల ఈ అసెంబ్లీ కట్టాం. అదే మరి అధ్యక్ష, ఆ రోజు ఈ అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. మనం ఇచ్చిందంతా వాళ్ళకి ఏంటంటే డెవలప్ చేస్తాం, తిరిగి మీకు ప్లాట్ ఇస్తాం, రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు దిశ. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేశాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అనేక పనులు జరిగాయి. 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నేను ఏ పని చేసినా మా ఉప ముఖ్యమంత్రి కానీ కుండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటపోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. అయితే అధ్యక్ష, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలు చూశాం, కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి. అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, అందరిలో ఉండాలి, అది నా మైండ్లో ఉండాలి, నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి, అందరి మైండ్లో ఉండాలి. తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం అని నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 నెలల దిశ పవన్ కళ్యాణ్ గారు 21 నెలలు అన్నాడు, కానీ నేను రోజు కూడా చెప్పబెట్టుకుంటున్నా. కరెక్ట్గా ఈ నెల 14వ తారీఖుకి ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, పూర్తి అవుతుంది. ఇంకా 4 నెలలు ఉంది 2 సంవత్సరాలకి మనం. అయితే ఆ దశ ఈ 20 నెలల్లో నేను 4వసారి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష
అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. అటు సపోర్ట్ తీసుకుని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో 20 నెలలుగా 3 పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసినప్పుడు అధ్యక్ష సంక్షేమం చాలామంది నన్ను అడిగారు, మీరు చేయగలుగుతారా, డబ్బులున్నాయా, ఎక్కడున్నాయి, సూపర్ 6 అన్నారు ఏంటని అడిగితే నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, సంకల్పం ఉంది, అదృష్టం ఓసారి అధ్యక్ష ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం కూడా తీసుకోవడం ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా కలిసి వచ్చింది. కేంద్రం కూడా పూర్తిగా బాధ్యత తీసుకోదు, ఎందుకంటే సూపర్ 6లో వాళ్ళు కూడా భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మెంబర్స్ అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒక చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి దీనికంటే కూడా ముందు అధ్యక్ష ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీద మా గవర్నమెంట్ 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. ఫస్ట్ వైట్ పేపర్ జూలైలో 24 అమరావతి పైన ఇచ్చాం, 2 పవర్ సెక్టర్ పైన ఇచ్చాం, 3 ఎక్సైజ్ పాలసీ మీద ఇచ్చాం, 4 నేచురల్ రిసోర్సెస్ ల్యాండ్ మైన్ మినరల్ ఏ విధంగా దుర్వినియోగం చేశారు దానిపైన ఇచ్చాం, లా అండ్ ఆర్డర్ గంజాయి ఇవన్నిటిపైన ఇచ్చాం. అది అయిన తర్వాత దిశ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత దిశ అక్కడితో కూర్చోకుండా ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్గా 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. విజన్లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ 20 నెలలు ప్రయాణం సాగించాం. సమీక్షలో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంచం మీద ఉండే వాళ్ళకి 15,000, సీరియస్ డిసీజెస్ ఉండే వాళ్ళకి 10,000, 4,000 మామూలు వాళ్ళకి, దివ్యాంగులకు 6,000, మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ 2,700 నుంచి 800 కోట్లు, సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం దిశ. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు 5 ఏళ్ళు ఒక 500, 600, 750 పెంచుకుంటా పోయారు. చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒక్కొక్కరికైతే 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండవ దిశ ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం అధ్యక్ష దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. 3వ అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. 43 కోట్ల మంది ప్రయాణం చేశారు లాస్ట్
ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశాలు. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని సహకరిస్తే ఆర్టీసీలు అన్ని ఏసీ బస్సులు రావాలని, పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు ఎక్కడికక్కడ మీరు చూసే దేశం ఈ సంవత్సరమే 1000 బస్సులు ఆర్టీసీ బస్సులు ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం. రాను రాను గ్రాడ్యువల్గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులుగా కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష, దీపం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు 3 సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మేము 20,000 ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. 20,000 3 విడతల్లో అందరి అకౌంట్కి వేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ఆదుకోవడం కాకుండా దేశ అన్న క్యాంటీన్, కనీసం పేదవాడు ఎక్కడన్నా పనికి పోతే మధ్యాహ్నం ఓసారి హోటల్ పెరిపడి 50 రూపాయలు 100 రూపాయలు అవుతా ఉంటే అలాంటి వారి కోసం అన్న క్యాంటీన్ పెడితే, నిరుపేదల కోసం పెడితే దాన్ని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు 204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. పేదవాడు ఎవ్వరు కూడా తిండి లేదనకుండా కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా దిశ మత్స్యకారులకు ఇచ్చాం, చేనేత కార్మికులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఒకరు కాదు అధ్యక్ష, గౌడ సోదరులకి 10% మద్యం షాపుల్లో ఇచ్చాం, వడ్డెర సోదరులు ఆదుకుంటాం. ఇంకొక పక్క నాయి బ్రాహ్మణులకు ఇచ్చాం. వీళ్ళు కాకుండా అధ్యక్ష, సమాజంలో ఎంతమంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవడానికి పూజారులకైతే 15,000 రూపాయలు పెంచాం, ఇమాములకి ఇచ్చాం, మౌజముల్ని గౌరవించాం, పాస్టర్స్కి ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఎవరిని వివక్ష చూపేయకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ దేశ ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తాం. అభివృద్ధి చేస్తేనే సంపద వస్తుంది, సంపద వస్తేనే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమం అభివృద్ధి 2 కూడా తీసుకొని మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే అవకాశాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారం సంక్షేమంలో మీరు చూస్తే అధ్యక్ష, ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలను కూడా ఆదుకోవడానికి అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, ఈ హౌస్లో సోషల్ ఈక్విటీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. సమాజంలో జనాభా దామాషా ప్రకారం వాళ్లకు ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ వర్గంలో బాగా లేకపోతే వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే సూపర్ 6 మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా దానికంటే ఫర్దర్గా ముందుకు పోయి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి అనే విషయాలు కూడా ఆలోచిస్తున్నాం. అందుకే సమగ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా అనలైజ్ చేస్తున్నాం. P4 కూడా తీసుకొచ్చాం. ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ప్రపంచంలో ఇది మెరుగైన విధానం కింద
ప్రపంచం అంతా గుర్తించే పరిస్థితికి వచ్చింది. ఒక రోడ్డు వేయాలన్నా, ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, పోర్ట్ కట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంట్లో మోడల్స్ కూడా వస్తున్నాయి. పీపీపీలోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఏ ఆస్తి కూడా దిశ పీపీపీలో ప్రైవేట్కి పీపీపీకి డిఫరెన్స్ ఉంది. పీపీపీలో ఏదైనా చేస్తే నిర్దిష్టమైన కాలం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు తెచ్చిన డెట్ కడతారు, తర్వాత ఆ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవుతుంది. ఆ విధంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. దిశ నేను చూశాను. నా పీరియడ్లోనే జేగురుపాడులో జీవీకేకి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చాను. 32 ఏళ్ళు అయింది. తిరిగి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం, దానికి కూడా స్టాండర్డ్స్ ప్రకారం పనిచేసి తిరిగి మనకు అప్పచెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దిశ ఇప్పుడు నేను తీసుకొచ్చిన పాలసీ రాబోయే రోజుల్లో దీని యొక్క ఇంపాక్ట్ కనపడుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. చాలా మందికి సిఎస్ఆర్ ఉంది. కొంతమంది ఎక్కడికక్కడ వాళ్ళకు ఉండే డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఒక స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు, ఒక కాలేజీ పెడుతున్నారు. నిన్నే నేను చూశాను అధ్యక్ష, జిందాల్ వచ్చాడు, నవీన్ జిందాల్. అతను ట్రస్ట్ ద్వారా లా యూనివర్సిటీ పెట్టాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ లా యూనివర్సిటీ పెట్టాడు. చాలా మంచి పేరు వచ్చింది. ఎవరైనా సీటు కావాలంటే, లా చేయాలంటే కంట్రీలోనే జిందాల్ అనే పేరు మనకి వినపడుస్తూ ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇప్పుడు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇవన్నీ ట్రస్ట్ ద్వారా పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు సమాజం మనకు అన్నీ ఇస్తూ ఉంది. సమాజంలో ఇంకా మనతో పుట్టిన వాళ్ళు వెనకానున్నారు. అందుకే జన్మభూమి పెట్టాం. జన్మభూమి ద్వారా ఆ రోజు పెట్టిన కార్యక్రమం ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత అక్కడ పుట్టి పైకొచ్చిన వ్యక్తులు తీసుకోవాలని చెప్పి పెట్టాం. ఈరోజు పెట్టిన కార్యక్రమాన్ని మీరు చూస్తే వ్యక్తుల్ని, మనతో పుట్టిన మన బంధువులు ఇంకా పేదరికంలో ఉన్నారు, మన గ్రామంలో మనతో పుట్టిన వాళ్ళు పేదరికంలో ఉన్నారు. లేకుంటే ఈరోజు మనం అందరం ఆలోచించేది ఏంటంటే సంపద రావాలి, అభివృద్ధి జరగాలి. ఎగ్జాక్ట్గా 30 years బ్యాక్ అధ్యక్ష నేషనల్ హైవేస్ భయంకరంగా ఉండేటివి. యాజ్ చీఫ్ మినిస్టర్ నేను నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే 8 గంటలు పట్టేది. ఎక్కడ చూసినా 6 అడుగులు గుంతలు, గుంతలు ఎక్కడం దిగడం సరిపోయేది. ఈరోజు ఒక పాలసీ నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో తెచ్చారు. అది కూడా నేను సంతోషపడుతున్నా. నేను మలేషియాకు పోతే దేశ చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. 2 కోట్ల జనాభాకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 lane రోడ్, మంది 125 కోట్ల జనాభా. అలాంటి ఒక్క రోడ్డు లేకపోతే ఆనాటి ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు చెప్తే ఇది సాధ్యం అంటే సాధ్యం అని చెప్పి గట్టిగా ఆయనకు చెప్తే మొట్టమొదటిసారిగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేశారు. అది అవుతానే 4 ఏళ్లలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వచ్చింది. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా 2 lane, 4 lane, 6 lane, 12 lane రోడ్స్ పోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు వ్యవస్థ ఉండే దేశం, సెకండ్ దేశం భారతదేశం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్రాన్ని అభినందిస్తున్న దిశ ఒక పాలసీ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అధ్యక్ష. నేను అందరినీ కోరేదేనంటే మనం అందరం ఆలోచించేది ఈ సభ ద్వారా బిలియనియర్స్ తయారు చేయడమే కాదు, కామన్ మ్యాన్ ఆదుకోవడం కూడా అవసరం. సంపద కొంతమంది దగ్గరనే పరిమితం అవడం కరెక్ట్ కాదు. కానీ అట్లని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తే అసలు సంపదే సృష్టించలేము. ఓసారి వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు మీటింగుల్లో కూడా. ఆయన ఒకటే అన్నాడు, పంచమని అంటారు ఈ కమ్యూనిస్టులు, అసలు పంచే ఉంటే కదా పంచడానికి అనేవాడు. అంటే జోవియల్గా. అంటే సంపద లేకపోతే ఏం పంచుతాం అధ్యక్ష? పేదరికాన్ని పంచుతాం. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన దేశాలు కూడా చూసాం. కొన్ని దేశాలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా
మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి పనిచేశారు. అలాంటి వ్యవస్థకు భారతదేశం స్థావరం కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఒక పాలసీ. P4 ద్వారా అవసరమైతే గవర్నమెంట్ కూడా అనునిత్యం అలాంటి వారిని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు పేదరికం జీరో పావర్టీ పెట్టాం. జీరో పావర్టీ ప్రకారం వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఒక్కోసారి దిశ ఉండే ఎమ్మెల్యేలు అందరం కూడా పుట్టినప్పుడు అందరం పేదవాళ్ళగానే పుట్టాం, మామూలు కుటుంబాలనే పుట్టాం. నేను కూడా ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడు 6వ తరగతికి 6 కిలోమీటర్లు నడిచిపోయి భోజనం తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళా తెల్లవారితో వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. కానీ మనకు అవకాశాలు వచ్చాయి. ఓన్లీ 1%, 2% వచ్చాం. ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం అనుకోని కానీ సిన్సియర్గా పనిచేస్తే P4 భారతదేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం కూడా. రెండవ దిశ, ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే ఈ సూపర్ 6 ఇవన్నీ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టి మెగా PTM పెట్టాం, ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం, పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఇటీవల టెక్నాలజీ మనం ఇక్కడ క్వాంటమ్ వాల్యూ పెట్టి దానికి ఆల్గరిథమ్స్ రాయడానికి కోర్సెస్ పెడితే 60,000 మంది 2 రోజుల్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. దశ మొన్న మెడ్రాస్ యూనివర్సిటీ, IIT చెన్నై ఈ ఆల్గరిథమ్స్ AI కింద కోర్సెస్ పెడితే 2,08,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో 1,04,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దిశ 50% ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అది మన పిల్లల్లో ఉండే పాజిటివ్నెస్, పట్టుదల. వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించే శక్తి మన పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఎడ్యుకేషన్ కోసం ముందుకు పోతున్నాం. తొందరలోనే ఇక్కడ ఒక పక్కన ఎడ్యుకేషన్ మీద ఇది పెడుతున్నాయి, ఇంకొక పక్కన హెల్త్ కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మనం కష్టపడడంగా మనందరం కానీ సమర్థవంతంగా పనిచేయగలిగి టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే వండర్ చేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నేను దావోస్కి వెళ్ళాను అధ్యక్ష. దావోస్కి ఎందుకంటే అధ్యక్ష నేను 96 నుంచి వెళ్తున్నాను, నాట్ రీసెంట్గా. 96 నుంచి ఎందుకు పోతున్నానంటే ఒక ప్లేస్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో అధ్యయనం చేసే అవకాశం వస్తుంది, నేర్చుకునే అవకాశం వస్తుంది. రెండోది అందరితో కలిసే అవకాశం వస్తుంది. కంట్రీ హెడ్స్ కానీ, డిఫరెంట్ కంట్రీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా వస్తాయని పోతే ఈసారి డిస్కషన్లో మెయిన్గా ఒకటి త్రూ AI $1 ట్రిలియన్ ఎకానమీ, డిస్రప్టివ్ డెవలప్మెంట్. ఏదైతే టెక్నాలజీతో పెనుమార్పులు వస్తాయనేదానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది అధ్యక్ష అక్కడ జరిగిన డిస్కషన్ అంతా ఎనర్జీ ట్రాన్సిషన్. ఆ ఎనర్జీ ట్రాన్సిషన్లో భారతదేశానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఎందుకంటే భారతదేశంలో ఏది అమెరికాలో కూడా ఎక్కడికక్కడ గ్రిడ్స్ అన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాయి. కానీ భారతదేశంలో ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్కి పంపించి వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. అంటే సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం మన ప్రధానమంత్రి గారి విజన్, కేంద్ర ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. దేశ నిన్నే నేను అమిత్ షా గారితో మాట్లాడితే ఒక మాట అన్నాడు, అవసరమైతే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్మిషన్ డెవలప్ చేసి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు వేడిగా ట్రాన్స్మిషన్ లైన్స్ వేద్దాం, మిగిలిన రెగ్యులర్గా కావాల్సిన లైన్స్ అని సెపరేట్గా చేద్దాం, ఈ 2 సెపరేట్ చేస్తామనే విజన్ కూడా ఇచ్చారు.
అది ఇస్తే అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇప్పటికే వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం. మన నీతి ఆయోగ్ నా దగ్గరికి వచ్చారు, ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారు. ఏదైతే ఎనర్జీ ట్రాన్సిషన్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైబ్రిడ్ మోడల్లో మీరు నెంబర్ 1గా ఉన్నారు. ఎనర్జీ ద్వారా నెక్స్ట్ లెవెల్కి పోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ 2 మోడల్స్ అవుతాయి, మీరు చేయగలిగితే యాక్టివ్గా చేస్తున్నారు, దీన్ని లాజికల్గా తీసుకుపోగలిగితే ప్రపంచానికి ఒక మోడల్ అవుతుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. నేను మొన్న కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరినీ కోరా, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, నేనే నా ఇంటి మీద కరెంటు తయారు చేసుకుంటాం, అవసరం నేను వాడుకుంటా, మిగిలితే గ్రిడ్కి ఇస్తా, స్వాపింగ్ తిరిగి నాకు కావాలంటే నేను తీసుకుంటా, మంత్లీ బిల్లో అడ్జస్ట్ చేసుకుంటాం, ఒకవేళ సర్ప్లస్ ఉంటే మీకు డబ్బులు తిరిగి పే చేస్తాం, మీరు ఎక్కువ వాడుకుంటే మీరు డిపార్ట్మెంట్కి కడతారు. అదే మరి అన్ని సబ్స్టేషన్లు అక్కడనే పవర్ జనరేట్ చేసి అవసరమైతే అక్కడ కూడా స్టోరేజ్ పెట్టి ఏ సబ్స్టేషన్ ఆ సబ్స్టేషన్కి సర్ప్లస్ చేసే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తున్నాం. గ్రిడ్లో కూడా పెట్టి మీరు దీని మీద శ్రద్ధ పెడితే ప్రతి ఒక్క ఇల్లు సోలార్ తయారు చేసే హౌస్గా తయారవుతుంది, ఇంకా కరెంటు కొనే పని ఉండదు. అదే సమయంలో ప్రతి ఒక్క పొలం దగ్గర కూడా పెట్టుకోగలిగితే రైతుకు కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి రావు. దీనికి కేంద్రం కూడా ఇస్తున్నట్టు నేను చాలాసార్లు చెప్పాను, కుసుమ్ గారు 2 చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులకు మనం పోతున్నాం అధ్యక్ష. సంజీవనిలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఈ నెల 16వ తారీఖున బిల్ గేట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ గేట్స్ ఫౌండేషన్ తరపున గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మనం కూడా దాన్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అని ఎస్టాబ్లిష్ చేశాం. అవసరమైతే తొందరలోనే ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ను కూడా ఇస్తాం. మీకు అందరికీ దాన్ని చూసుకొని మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత మీ బాడీ ఎట్లుంది ఇవన్నీ చెప్పే పరిస్థితి వస్తుంది. గ్లోబల్ నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి లాస్ట్ మైల్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇంటి దగ్గర అందించే బాధ్యత తీసుకుంటున్నాం అధ్యక్ష. దిస్ విల్ బి ఏ గ్రేట్ గేమ్ చేంజర్. అర్థం చేసుకోమని కోరుతున్నాను. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ సెషన్లోనే ఒక పాలసీ తీసుకొస్తాం. నేను ఎప్పుడు కూడా ఈ రోజు గురించి ఆలోచించడం లేదు, ఒక 20-30 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం 1.5 ఫెర్టిలిటీ రేట్, 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే ఎక్కువ ఉంటే జనాభా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం జనాభా పెరిగే పరిస్థితులు తక్కువ కనపడొస్తున్నాయి. చైనా, జపాన్, సౌత్ కొరియా, యూరోప్ అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. ఇండియా యాజ్ ఆన్ టుడే 2 అంటే ఎగ్జాక్ట్గా తగ్గాం. ఈ అడ్వాంటేజ్ ఇంకా ఒక 20 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఇండియా కూడా ఏజింగ్ కంట్రీ అవుతుంది.